ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ముఖ్యంగా వివాహితులు తమ భార్య, పిల్లలకు ఆర్థికంగా ఏ లోటు రాకూడదని వారిని నామినేట్ చేస్తారు. అయితే అదొక్కటే సరిపోతుంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. దీంతో పాటు మ్యారీడ్ విమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. మరి ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకప్పుడు వివాహితలకు తమ ఆదాయంపై ఎలాంటి హక్కులు ఉండేవి కావు. ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు. అందుకే వారికి ఆ హక్కులను కల్పించేందుకు బ్రిటిషర్లు 1874లో ఈ చట్టం తీసుకువచ్చారు. ఈ యాక్ట్ వల్ల ఇప్పుడు వివాహిత మహిళలకు వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీపై కానీ లేక కొనుగోలు చేసిన ప్రాపర్టీ పైన కానీ లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఈ చట్టం కింద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కూడా వివాహిత మహిళలకు, పిల్లలకు ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఎండబ్ల్యూపీ యాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ గా పాలసీలో నామినేట్ చేస్తే అది ఖచ్చితంగా భార్య, పిల్లలకు దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే పాలసీ హోల్డర్ కు భారీగా అప్పులు చేసి అవి బాకీ పడితే ఆ అప్పిచ్చిన వ్యక్తులు ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భార్య, పిల్లలకు ఆ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అదే ఎండబ్ల్యూపీ యాక్ట్ ను జోడిస్తూ పాలసీ తీసుకుంటే భార్య, పిల్లలకు లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ అమౌంట్ ని ఇంకెవ్వరూ క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ వివాహితకు విడాకులు అయినా సరే ఈ చట్టం వారికి ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.